నీ స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఉదయకాల వందనాలు ప్రభా, ఉదయకాల స్తోత్రములు. నీ బిడ్డలతో మీరు మాట్లాడబోచినందుకై మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఆమేన్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందరు. కీర్తనలు 125 మొదటి వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు అంటే దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నీవు దేవుని ప్రతి విషయంలో దేవుని యందు నమ్మకము కలిగి ఉంటావో, నమ్మిక ఉంచుతావో, అప్పుడు ప్రభువు నిన్ను ఎలా చేస్తాడు? కొండలు కదులుతాయండి, కదలవు. ఎక్కడ అయితే ఉంటుందో కొండ అక్కడే ఉంటుంది. అలాగే ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, నీవు ఈ దినము నేనేమి చెయ్యాలి అని వేదన పడుతూ ఉన్నా ప్రభువు వైపు చూడు, ఒకసారి ప్రభువుతో మాట్లాడు. నిన్ను కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె చేస్తాడు దేవుడు. అలాగ దావీదు గారు అలాగ దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి ఆయన సింహాసనము కదలక అలాగే ఉన్నది. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. ఆమేన్.